నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా నిన్న వివేక గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు అయితే ఒక మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇంట్లో దొంగల్ని మేము గుర్తించలేకపోయాం, అదే మాకు ఈరోజు శాపంగా మారింది, వివేక మరణానికి కూడా మేము గుర్తించలేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పి భావోద్వేగంతో కూడిన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఏం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది, ఎందుకు ఆవిడ అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు సుధాకర్ గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మధ్యలో రామలక్ష్మణ్ లాంటి సంబంధం అండి అది. అసలు రాజశేఖర రెడ్డి గారు బతికుండగా ఈయనే కాదు, వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, కజిన్స్, వాళ్ళు వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మధ్యలో కూడా ఒకే గొడుగు కింద ఉంచాడు ఆయన. అసలు వేరే ఫ్యామిలీసు, ఇన్ని రకాల శాఖలు, కజిన్స్, ఇవన్నీ కూడా విభజన తెలీదు. ఆయన గొడుగు కింద ఉండేవాళ్ళు వీళ్ళందరూ. మెయిన్గా ఆయన తర్వాత పాత్ర ఈయన వివేకానంద గారు. వివేకానంద రెడ్డి గారు ఆయన గీసిన గీత ఏ రోజు దాటేవాడు కాదు, ఆయన జెండా ఎగరాలి అంతే. వివేకానంద రెడ్డి గారు కోరుకున్నది ఎప్పుడు కూడా అన్న జెండా ఎగరాలి. ఒకవేళ అన్న పెద్దాడైపోయినా కూడా మళ్ళీ అన్న కొడుకు కూతుళ్ళు రావాలి. ఆయనకు ఒకటే కూతురు, ఆయనకేమి రాజకీయ కోరికలు కూడా లేవు. ఆయన అప్పటికే పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు, మినిస్టర్గా చేశాడు, ఎమ్మెల్సీగా అన్నీ చేశాడు, ఎమ్మెల్యేగా. కాబట్టి నేను ఎట్టాగు పెద్ద వయసు వచ్చేసింది, నేను తప్పుకుంటున్నాను, నా పిల్లలు రారు, భార్య రాదు, కాబట్టి షర్మిల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని గ్రూమ్ చేయాలి, లేదంటే వాళ్ళ వదిన గారు ఉండాలి. మళ్ళీ ఒకవేళ అన్నయ్య లేని ప్లేస్లో కూడా మళ్ళీ వదిన్ని చూడాలనుకున్నాడు ఆయన. అట్లాంటి కుటుంబం కాబట్టి వాళ్ళు అసలు ఇప్పుడు ఈ హత్య జరిగినప్పుడు కూడా, ఇప్పుడు సౌభాగ్యం గారు చెప్పినట్టు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని, వాళ్ళ చూపు ఎప్పుడు కూడా ఇంకా గతంలో ఈ కుటుంబానికి ఫ్యాక్షన్గా వ్యతిరేకంగా పనిచేసిన కుటుంబాలు, వ్యక్తులు, ఇలాంటి వాళ్ళ మీదకి వెళ్ళింది. కానీ సొంత కుటుంబంలో వ్యక్తులే చేస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఆయన చేతుల మీదుగా పెరిగిన వ్యక్తి అసలు వాళ్ళని ఉంచుతాడని వీళ్ళు అనుకోలే. ఇప్పుడు ఆమె ఒకటే కూతురండి. ఈ చంపటానికి కూడా కారణం ఏంటంటే, ఈ వివేకానంద రెడ్డి గారిని కనుక చంపితే కోడి పిల్లల్ని చంపినంత ఈజీగా చంపేయచ్చు. ఆ తర్వాత ఆయనకు వారసులు ఎవరు లేరు, దీన్ని పెద్ద ఎత్తున బయటికి తీసుకురారు. ఆమె డాక్టర్ సునీత్ గారికి కూడా మనం హార్ట్ అటాక్ అని చెప్పేసేస్తే ఆమె వస్తుంది, దండం పెట్టుకుంటుంది, వెళ్ళిపోతుంది. మనం ఈ అంత్యక్రియలు అయ్యి పూల దండల మధ్యలో పెట్టేసి శవాన్ని పంపించేద్దామని చూశారు. ఆమెకి ఉప్పు అందింది, ఇది ఏదో జరుగుతుంది, అసలు ఆయన ఎట్లా గుండెపోటు వస్తే. ఆమెకి డాక్టర్ కదండి, ఆయన మెడికల్ హిస్టరీ అంతా ఆమెకు తెలుసు కదా. గుండెపోటు ఎవరికి వస్తుంది, ఎట్లా ఉంటుంది, కొన్ని లక్షణాలు ముందు నుంచి తెలిసినప్పుడు ఆమె ఎప్పుడు ఫిట్గా ఉంచుతుంది కదా తండ్రిని. అసలు ఒకప్పుడు ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అసలు ఆయన్ని ఇక్కడికి రావద్దంది, ఇక్కడ వద్దు ఈ గొడవలు, ఈ రాజకీయాలు, నీకు పెద్ద వయసు వచ్చింది, నా దగ్గర ప్రశాంతంగా ఉండు అని అంటే, ఉండకపోతే ఇక తండ్రి గురించి మళ్ళీ ఆమె అక్కడ అసైన్మెంట్లు వదిలేసుకుని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆమె లండన్లో చదివింది, చదవటం కూడా. కాబట్టి అసలు ఆమెకి ఇక్కడ ఉండాలి, రాజకీయాల మీద లేదు అంటే తండ్రి చూసుకుంటున్నాడు అనుకుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఈ ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడన్నారు చూసారా, అసలు వాళ్ళు ఇదంతా నిజాలు తెలుసుకోవడానికే చాలా టైం పట్టేసింది. ఒకటొకటిగా ఇప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు, న్యాయం చేయ నాయన, నువ్వు నిలబడు అని. ఈయనతో పాటు పిటిషన్ వేశాడు ఆయన కూడా, సిబిఐ ఎంక్వైరీ చేయించాలి ఈయన వివేకానంద రెడ్డి గారి హత్య మీద అని. ఆయన విత్డ్రా కూడా చేసుకున్నాడు. అప్పుడు కూడా వాళ్ళకి అనుమానం రాలా. వెళ్ళి అడుగుతుంటే, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చిన్నమ్మను లేకపోతే సునీత్ గారు వెళ్తే ఈ వ్యక్తిగతమైన విషయం మాట్లాడేటప్పుడు ఆయన ఒక్కడే ఉండాలి కదండి. అట్లా కాకుండా నలుగురు ఐదుగురు వేరే వాళ్ళు కూడా అక్కడే కూర్చున్నప్పుడు మాట్లాడేవాడంట. ఎందుకంటే వీళ్ళు కుటుంబంలో సంబంధించి కూడా కొన్ని విషయాలు నాతో చెప్తారు విడిగా. అయితే అదే ఇంతమంది చెప్పాలని చెప్పలేదు కదా, అది వాళ్ళకి అంతది కదా, అవతల వాళ్ళకన్నా భయానికి చెప్పలేరు కదండి. ఎంత ఆయనకి సన్నిహితులని అనుకున్నా అది అంతకన్నా కుటుంబ విషయం. ఇది బయట ఏ వ్యక్తి ముందు కూడా చెప్పలేని విషయం. పక్కన భారతి గారు ఉంటే కూడా చెప్పలేని అంశాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఆయన ఆ అవకాశం వాళ్ళకి దొరకనివ్వాల. కాబట్టి ఇట్ట డ్రాగ్ అయిపోయింది. కావాలనే వీళ్ళు వచ్చే టైంకి ఎవరో ఒకళ్ళని నీ బొట్టాళ్ళు నా బొట్టాళ్ళని పిలిపించి కూర్చోబెట్టేవాడు. ఏం పర్లేదు, ఈయన మన సుధాకరే, ఈయన మన దుర్గా కుమారే అన్నట్టు. మన దుర్గా కుమారన్నా వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది, అట్లాంటి సున్నితమైన విషయం ఎట్ట చెప్పగలుగుతారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఉన్నట్టు మాకు తెలుస్తుంది, భాస్కర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది, శివశంకర్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, చెప్పలేరు కదండి. ఇవన్నీ కూడా చెప్పలేని పరిస్థితి. అట్లా సృష్టించి కేసుని కొంత డ్రాగ్ చేశాడు. వీళ్ళు కూడా మదన పడుతున్నారు తప్ప బయటికి చెప్పుకోలేకపోతున్నారు.
ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అనుమానాలు ఏంటంటే అసలు ఫస్ట్ వివేకానంద రెడ్డి గారు వచ్చి ఎవరికి తెలవాలండి? ఆయన కూతురికి భార్యకి తెలవాలి. అసలు లోకం అందరికీ తెలియని ముందే 3:30కి మార్నింగ్ వేకువజామునే వాళ్ళ ఇంటికి ఫోన్ వెళ్ళిపోయింది భారతి గారి పిఏకి. భారతి గారి పిఏ తీసుకెళ్ళి ఆమెకిస్తే అవతల నుంచి ఒక వ్యక్తి చెప్పాడు, ఎవరైతే ఆ అసైన్మెంట్ పుచ్చుకున్నాడో వాళ్ళకి చెప్పాడు. చెప్తే కింద ఈయనేదో మీటింగ్ పెట్టుకున్నాడు. చాలామంది అనేది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అది కూడా ఎల్బీ సృష్టిస్తానికి పెట్టాడు, ఆయనకి తెలుసు ఆ టైంలో ఫోన్ వస్తుందని. అప్పుడేదో ఈయనేదో దేశం సేవ గురించి చర్చిస్తానికి మీటింగ్ పెట్టాడు. ఆ మధ్యలో వెళ్ళొచ్చి పైన చెప్పేసింది భారతి గారి విషయం, అయిపోయింది అక్కడ పని వివేకానందని. అయిపోతే ఈయన విచారవదనంగా ఒక మాట, చిన్నాన్న ఈజ్ నో మోర్ అని చెప్పి ఓకే లెటర్స్ కంటిన్యూ అని మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేశాడు దేశ సేవా కార్యక్రమాన్ని. అది కనీసం చిన్నమ్మకి ఫోన్ చేయాలి కదండి సౌభాగ్యం గారికి, పిన్ని చిన్నమ్మ బాబాయ్ చనిపోయారని. తర్వాత చెల్లికి ఫోన్ చేయాలి కదా, ఏం చేయలే, గమ్మున కూర్చుని మీటింగ్ అంతా పూర్తి చేశాడు. ఇప్పుడు దేశం అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు స్క్రోలింగ్లో సాక్షి టీవీయే అందరికీ మార్గదర్శకం, అందరూ కూడా అదే ఫాలో అయ్యారు. ఎందుకంటే వాళ్ళ సొంత టీవీ కదండి, దాంట్లో గుండెపోటుతో మృతి అని వేస్తున్నారు. అప్పుడు చేయాల్సిన సపరీలన్నీ చేశారు. ఎట్లా శవాన్ని అక్కడి నుంచి తీసేయటం, రక్తాలు తొడవటం, బట్టలు మార్చేయటం, దుప్పట్లు మార్చేయటం, తర్వాత చనిపోయిన శవానికి ఎవరైనా కుట్లేస్తారండి. ఇప్పుడు భారతి గారి తండ్రి ఆయన గంగిరెడ్డి గారు దగ్గరుండి వాళ్ళ కంపౌండర్ని పిలిపించి కుట్లు వేయించి కట్లేసి దానికి పౌడర్లు అద్ది మేకప్ చేసి దానికి పూలదండలు పెట్టేసి చుట్టూతా కనపడకుండా ఎవరిని వచ్చినా దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలన్నట్టుగా ఇన్ని ఏర్పాట్లు చేశారు. దీనన్నిటికీ మౌన సాక్షి సిఐ శంకరయ్య గారు. ఆయన ఏం మాట్లాడతాడండి? ఇప్పుడు ఆ కుటుంబం ముందు ఆయన మాట్లాడే పరిస్థితి, కనీసం ఆయన బయటికి వెళ్ళినా కూడా వెళ్ళినవాళ్ళు వెళ్ళి ఏ ఎస్పీ గారికో కొంత చెప్పి ఏమండి అడిషనల్ ఫోర్స్ పంపండి ఇక్కడ ఇలా జరిగిందని. అట్లా జరిగింది ఇదంతా. అప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే వీళ్ళు బై హెలికాప్టర్ వెళ్తారని చిన్న విషయాన్ని కూడా అందరికీ తెలుసు. స్పెషల్ క్రాఫ్ట్. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి లండన్లో ఏదో పట్టా పుచ్చుకుంటున్నప్పుడు కూడా స్పెషల్ ఫ్లైట్లోనే వెళ్ళారు. లండన్కి రెగ్యులర్ ఫ్లైట్స్ హైదరాబాద్ నుంచి ఎప్పుడు పడితే అప్పుడు ఉంటున్నాయి, రోజుకి 3-4. అయినా కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళారు. చిన్నాన్నగారు చనిపోతే ఆయన ఎట్టా వెళ్ళాలండి? హెలికాప్టర్లో వెళ్ళిపోవాలి కదా, వెంటనే దూసుకుని వెళ్ళిపోవాలి కదండి. అసలు ఆ నిందితులు ఎవడో కొడుకులు చంపింది, అమ్మడా కొడుకులు చంపాలనే కసి ఉంటుంది కదండి. వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. మనం ఊరుకున్న జగన్ బాబు ఊరుకోడు, చిన్నాన్నని చంపిన వాళ్ళని ఎమడబడి నరుకుతాడు. సినిమాల్లో ఉంటుంది చూడండి కక్ష, బాలకృష్ణ సినిమాల్లో ఉంటుంది కదా, అట్లా కక్ష తీర్చుకుంటాడు. మనకు ఆడపిల్లే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మన బిడ్డ కాదా, మన వివేకానంద రెడ్డి గారి చేతుల మీద గారంగా పెంచిన బిడ్డ కాదా, మా చిన్నాన్న చంపిన వాళ్ళని చంపారాక ఆయన నిద్రపోడు అనుకున్నారు. అదే అనుకుని వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉండారు బాబు ఊరుకోడని. కానీ బాబు ఏమో వాళ్ళని ఏం బయటికి తీసుకురావట్లేదు, పిటిషన్ ఉపసంహరించుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ వెళ్ళి అడుగుతున్నప్పుడు అసలు మీ వాళ్ళే చంపలేదని, మన సునీతను రాజశేఖర రెడ్డి చంపలేదని రుజువేంటని ఎదురు ప్రశ్న వేసేటప్పటికి వాళ్ళు ఆ రోజు వెళ్ళకుండా బై ఈవినింగ్ వెళ్ళారండి బై కారులో. ఎంత దూరం అండి? ఆ వెళ్ళేటప్పటికి ఎట్లాంటి పరిస్థితి? ఇంకోటి అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత పులివెందులు వచ్చేరాక ఎవరితో ఫోన్లో మాట్లాడాడో ఈ కారులో ప్రయాణం చేస్తూ ఆ డేటా తీసుకోండి అని చెప్పి ఎవరితో మాట్లాడాడు అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇవన్నీ కూడా చాలా వివరాలు కోరింది. ఆ తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే ఆ కారులో ముగ్గురే ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, డ్రైవర్. ఆ డ్రైవర్ కూడా తర్వాత చనిపోయింది. 7 గంటల సేపు ప్రయాణంలో జరిగిన విషయాలు విన్నది అతనే. ఏదన్నా మంచిగా మాట్లాడాడో, భగవద్గీత మాట్లాడుకున్నారో, రామాయణం మాట్లాడుకున్నారో, ఏది విన్నా ఆ విన్నది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అనుమానంగా చచ్చిపోయాడు. ఈ కేసులో అనుమానంగా చచ్చిపోయిన నిందితులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు, ఇలాంటి డ్రైవర్లు ఉన్నారు. ఇవన్నీ కూడా అనుమానాస్పద మృతులే. కాబట్టి ఇప్పుడు ఫోన్ సంభాషణలు కనుక ఎవరితో మాట్లాడారో తెలుసుకుంటే కూడా ఈ కేసులో వివరాలు బయటకు వస్తాయి అనేది మొన్న సౌభాగ్యం గారు ఈ ఆత్మీయ సమావేశంలో చెప్పారు. ఇవన్నీ కూడా చాలా ఇదేనండి. దాంతో ఇక వీళ్ళు ఒంటరి పోరాటానికే సిద్ధపడ్డారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారితో అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారితో అయ్యేది ఏంటంటే కేసు ముందలకి వెళ్లకుండా ఆపగలుగుతాడు, కానీ కేసుకు సహకరించి ఈయన వివేకానంద రెడ్డి గారు ఆత్మశాంతి కలిగించే పనులు చేయడు.
ఇక మొన్న కూడా ఆ జైల్లో దాంట్లో ముద్దాయిలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వాళ్ళు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ మా మీద ఏదన్నా కనుక ఆధారాలు ఉంటే సిబిఐ ముందు పెట్టండి, హైకోర్టు ముందు పెట్టండి, సుప్రీంకోర్టు ముందు పెట్టండి. ఇప్పుడు ఏంటి సౌభాగ్యమ్మ గారు రాజకీయ ఎంట్రీ ఏమైనా ఉందంటారా? రాజకీయ ఎంట్రీ అంటే ఇప్పుడు గతంలో అయితే ఆమెకు లేదండి. ఇంతకుముందు చెప్పా కదా, అసలు ఆమె ఇప్పుడు రాజకీయాల గురించి లేదు. కాకపోతే ఈ జరిగిన పరిణామాలు వాళ్ళందరినీ కూడా కలవరపరిచినాయండి. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ప్రజల ముందుకు వెళ్తే తప్ప న్యాయం జరగదు అనే పరిస్థితిలో ఒకవేళ కనుక కాలమే నిర్ణయించి నన్ను కనుక ఆ పరిస్థితికి తీసుకొస్తే కాలమే నిర్ణయిస్తుంది అంటే ఇండైరెక్ట్గా ఆమె ఒక హింట్ ఇచ్చినట్టే నిలబడతాము అని. ఎందుకంటే వాళ్ళ పదవుల కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు హత్య వెనకాల ఎవరుండారు, ఎందుకు అలాంటి వివాదరహితుడిని అంత ప్రశాంతంగా బతికే వ్యక్తిని అట్లాంటి క్రూరమైన హత్య చేశారు. గొడ్డల దెబ్బలు కొట్టిన తర్వాత కూడా ఆయన చేత్తో రాయించారండి, డ్రైవర్ ప్రసాద్ చేశాడు నన్ను, ఆయన వదలబాకండి అని. సాధ్యమండి, ఆ రక్తపు మరకల లెటర్ కూడా అంటిని మనందరికీ మీడియాలో చూసాం. ఇప్పుడు ఆయన ఇతను కూడా ఎవరు బీటెక్ రవి కూడా ఇందులో చాలా కీలక అంశాలు బయటకు చెప్పాడండి. అసలు ఆ డ్రైవర్ మృతి మీద కూడా ఇప్పటికైనా సరే కూడా విచారణ జరిపించమంటున్నాడు. ఆ తర్వాత ఆ ఫోన్ ఎవరితో సంభాషించాడు, తర్వాత ఆ టైంలో ఆయనకి ఎవరు ఫోన్ చేశారు, ఇవన్నీ కూడా తేలాల్సిన విషయాలు. ఏం పూర్తి విచారణ అవ్వలేదు. కాబట్టి సౌభాగ్యమ్మ గారికైనా అదే బాధ ఉంది, సునీతమ్మ గారికైనా అదే ఉంది, షర్మిలమ్మ గారికైనా ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా అదే బాధపడుతున్నారు. ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి చిన్నాన్నకి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడని, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుంది అన్నట్టు.